హాయ్ అండి. మా ఆవిడ కొంచెం వంట చేస్తూ ఉంది. ఏం వంట చేస్తున్నా ఒకసారి కనుక్కుందాం. ఏం చేస్తున్నారు అదా? మటన్ బ్లడ్ ఫ్రై చేస్తా ఉన్నా. మటన్ బ్లడ్ ఫ్రై చేస్తుందంట. ఒకసారి చూద్దాం ఎట్టుందా. మటన్ బ్లడ్ ఫ్రై చేస్తా ఉన్నా. బ్లడ్ ఫ్రై మటన్. అవును బాబా. బ్లడ్ ఫ్రై అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకేం చేయలేదా? మటన్ బ్లడ్ ఫ్రై అయినా చికెన్ కూడా చేశాను బాబా. చికెన్ కూడా చేసిందంట. ఒకసారి చూద్దాం. చికెన్ కూడా చేసిందంట. ఏం చికెన్? చికెన్ లో ఏం చికెన్ ఉంటది? నాటుకోడా బాయిలర్ కూడా? బాయిలర్ కోడి. బాయిలర్ కూడా. బాయిలర్ కూడా అయితే ముక్కలు బాగా మెత్తగా ఉంటాయి. నాటుకోడి అయితే ముక్కలు గట్టిగా ఉంటాయి. అవునా? సరే చూపి నువ్వు చేసిన చికెన్. చికెన్ కూడా చేసిందంట. ఒకసారి చూద్దాము. చికెన్ చూస్తుంటే అసలు సూపర్ ఉంది. చికెను బ్లడ్ ఫ్రై ఈరోజు ఇదే కాంబినేషను. బాగుండద్దా? ఎందుకు బాగుండదు? తినాలే కానీ ఎందుకు బాగుండదు? బాగుండద్ది అంట. బాగా చేసినవా? నువ్వు తినట్లేదా నేను చేసే వంట? నీ వంట బాగానే ఉంటుంది లప్ప. అందుకని బాగా చేసినావా లేదని. బాగానే చేసినాను బావా. బాగానే చేసినావా? సరే తిని ఎలా ఉందో చెప్పు. తిని చెప్పానా? నువ్వు రావాలి ఆకలి దని చేస్తుంది నాకు. వేసినావు ప్లేట్లో? వేసాను బావా. సరే తీసుకోండి రైట్. ఫస్ట్ బ్లడ్ ఫ్రై తిందాం, ఎలా ఉందో చూద్దాం. ఎక్సలెంట్గా ఉంది ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇదివరకు తిన్నారో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. బాయిలర్ కోడి కాదు, పెద్ద కోడి. బాయిలర్లోనే పెద్ద కోడి అండి. అందుకే ముక్కలు చాలా గట్టిగా ఉండే. నేను మా ఆవిడికి నాటుకోడి ఎత్తుకురమ్మని చెప్పినండి. నాటుకోడి తేకుండా పెద్ద కోడి తెచ్చింది. ఇది కూడా నాటుకోడిలాగా ఉంటుంది కదా అని చెప్తా ఉంది నాకు. కనుక్కో అనుకున్నావా?